బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ విచారణను ఈ నెల 5న హాజరు కావడం లేదు కేసీఆర్. విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలంటూ కమిషన్కు లేఖ రాశారు. ఈ నెల 11న విచారణకు హాజరవుతానని తెలిపారు. కేసీఆర్ విజ్ఞప్తిని కాళేశ్వరం కమిషన్ కూడా అంగీకరించింది. దీంతో ఈ నెల 11న విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. రెడ్డికి ఈ నెల 5న కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాల్సిన కేసీఆర్ గడువు కావాలంటూ కూడా కమిషన్కి అయితే లేఖ రాశారు. 11న హాజరవుతానంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, ఈ నెల 11న కూడా కేసీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. లేఖలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అఖిల, కాళేశ్వరం సంబంధించిన అంశంలో ఈ నెల 5న కేసీఆర్, 6న హరీష్ రావు, 9వ తారీఖున ఈటల రాజేందర్, ఈ ముగ్గురు షెడ్యూల్ కమిషన్ ఇప్పటికే డిసైడ్ చేసింది. ఆ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేసింది. 5న కేసీఆర్, 6న హరీష్ రావు, 9వ తేదీన ఈటల రాజేందర్. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనిచేశారు, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు పనిచేశారు, ఇటు ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారు. ఈ ముగ్గురు కూడా షెడ్యూల్ చేసింది. కానీ బిజీ షెడ్యూల్ వల్ల ఈ ముగ్గురు కూడా ఆయా డేట్లు మార్పు చేసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. 5వ తారీఖు రావాల్సిన కేసీఆర్ ఇప్పటికే కమిషన్కు లేఖ రాశారు. కొన్ని బిజీ షెడ్యూల్ వల్ల 5వ తారీఖు రోజు రాలేకపోతున్నాను, నా విజ్ఞప్తిని మన్నించి 11వ తారీఖు రోజు ఇవ్వండి, 11వ తారీఖు రోజు హాజరవుతా అంటూ కూడా కమిషన్కు లేఖ రాయడం జరిగింది. కాసేపటి క్రితమే కమిషన్ కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించి 11వ తారీఖుకు అవకాశం ఇచ్చింది. 5వ తారీఖు రావాల్సిన కేసీఆర్ కమిషన్కు లేఖ రాయడంతో కమిషన్ అంగీకరించింది. 11వ తారీఖు రావాలని మరొకసారి సూచించింది. కేసీఆర్ 11వ తారీఖు రోజు కమిషన్ ముందుకు రాబోతున్నారు. ఇక 6వ తారీఖు రోజు హరీష్ రావు రావాల్సి ఉంది, కానీ ఆ ప్లేస్లో ఈటల రాజేందర్ రాబోతున్నారు. 6వ తారీఖు రోజు ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ రాబోతున్నారు. 9వ తారీఖు రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కమిషన్ ముందుకు రాబోతున్నారు. ఇట్లా షెడ్యూల్ అంతా కూడా కొంత తారుమారైనప్పటికీ బిజీ షెడ్యూల్ వల్ల అర్జీ పెట్టుకోవడం జరిగింది. కమిషన్ దానికి అంగీకరించింది. వారి షెడ్యూల్ ప్రకారమే కమిషన్ విచారించేందుకు ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. గతం నుంచి కూడా కమిషన్ చెప్తోంది, వారు ఒకవేళ కమిషన్ ముందుకు రాకపోయినప్పటికీ మేమే వారి దగ్గరికి వెళ్ళి విచారిస్తామని కరాఖండిగా చెప్పింది. ఇప్పటికే కాళేశ్వరం ముందు కేసీఆర్ వచ్చి ఏం చెబుతారు, ఏం చెప్పబోతారు, కాళేశ్వరం పైన ఎలాంటి ప్రస్తావించబోతారు, ఎలాంటి అంశాలు కమిషన్ ముందుకు ఇవ్వబోతున్నారు అనేది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సస్పెన్స్ కొనసాగుతుంది. అట్లనే ఇరిగేషన్ శాఖ మంత్రిగా కొనసాగినటువంటి హరీష్ రావు కూడా ఏం చెప్పబోతారు అనేది సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఇక ఇప్పటికే ఈటల రాజేందర్ ఖచ్చితంగా 6వ తారీఖు రోజు నేను కమిషన్ ముందుకు వెళ్తాను, కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను అనేది క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యం. గతంలో ప్రాజెక్టులు అవసరము, కానీ ప్రాజెక్టులో అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులది అంటూ ఈటల రాజేందర్ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యం. కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందర్ గత బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేస్తారా, లేదంటే అధికారులను టార్గెట్ చేసి మాట్లాడతారా, అవకతవకలు జరిగాయని చెబుతారా, ఏం చెప్తారనేది ఈటల రాజేందర్ వైపు నుంచి సస్పెన్స్ కొనసాగుతుంది. ఇటు హరీష్ రావు ఏం చెప్పబోతారు అనేది కూడా ఒకవైపు ఉంది. ఇరిగేషన్ మినిస్టర్గా ఆయననే ఉన్నారు, కొనసాగారు దాదాపు. అట్లనే తుమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మేడిగడ్డకు ఎందుకు తరలించారనే అంశంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతారు అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక ముఖ్యమంత్రి గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా మంతనాలు జరుగుతూ ఉన్నాయి ఫామ్ హౌస్లో. ఇటు హరీష్ రావుతో పాటు మిగతా అధికారుల నుంచి కూడా గతంలో ఏం జరిగింది, తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు ప్రాజెక్ట్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, దానికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఇప్పటికే హరీష్ రావుతో పలు దఫాలుగా ఫామ్ హౌస్లో మంతనాలు కూడా, అంటే చర్చలు కూడా జరిపినటువంటిది. ఏం చెప్పాలి, ఎలా వెళ్ళాలి, కమిషన్ ఏ ప్రశ్నలు అడుగుతూ ఉంది, ఏ విధంగా సమాధానాలు చెప్పాలి, గతంలో జరిగినటువంటి ఆధారాలన్నీ మన దగ్గర ఉన్నాయా, ఇట్లాంటి అంశాల మీద కూడా చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యం అనేక అధికారుల నుంచి కూడా. ఎందుకంటే అధికారులందరూ కూడా వెంకట్, అయితే ఇప్పుడు అటు హరీష్ రావు అలాగే ఈటెల కూడా వారికి ఇచ్చిన టైం ప్రకారం విచారణకు హాజరయ్యే అవకాశం ఉందనుకోవచ్చా? అండ్ అలాగే గత 14 నెలలు కూడా ఈ కేసు విచారణ అయితే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళ విచారణతో కేసు కొలుక్కు వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా విచారణ కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు దాదాపు ఒక 200 మంది పైన ఇటు ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇరిగేషన్కి సంబంధించిన అధికారులు కావచ్చు, అట్లనే కాళేశ్వర నిర్మాణంలో
కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసిండ్రు. ఆ కార్పొరేషన్ కింద 1,00,000 కోట్లు నిధులు సేకరించారు. ఆ నిధులకు సంబంధించిన అధికారులు ఎక్కడెక్కడ నిధులు పెట్టారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు అనే దాని మీద ఆ కార్పొరేషన్ అధికారులను కూడా విచారించింది. పూర్తి స్థాయిలో అఫిడవిట్లు సేకరించింది. అట్లనే అఫిడవిట్ల ఆధారంగా బహిరంగ విచారణ కూడా చేపట్టింది. దాదాపు ఏడాది పాటుగా ఈ అధికారులందరి మీద ఫోకస్ చేసి కీలక డేటా సేకరించింది. ఇక గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా నిర్మాణం చేపట్టారు, ఎవరు దీనికి కారణము, ఎవరు కాళేశ్వరం నిర్మాణంలో కర్త కర్మ క్రియ, ఎందుకు లొకేషన్ మార్పులు చేశారు, ఎందుకు డిజైన్ చేంజ్ చేశారు, ఎందుకు కూలిపోవాల్సిన అవసరం వచ్చింది, ఎక్కడ లోపాలు జరిగింది, గత ప్రభుత్వం బీఆర్ఎస్ పెద్దలు అంటే కేసీఆర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా, ఇటు హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా, ఈటల రాజేందర, లేకపోతే ఏజెన్సీ సంస్థల, నిర్మాణ సంస్థల, లేదంటే కాంట్రాక్టర్ల, లేదంటే ఇట్లా అధికారుల, ఎవరిది తప్పిదాలు ఉన్నాయనే దాని మీద ఆరా తీసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ అంశాలలో ఇందులో ఏ అంశాలు లేవనెత్తుతారు, ఏ అంశాలు కమిషన్ ముందు చెప్పబోతారు అనేది సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రేపు 5వ తారీఖు నాడు కేసీఆర్ వస్తారని అందరూ అనుకుంటున్న సందర్భంలో ఆయన 11వ తారీఖు గడువు కావాలని కోరారు. ఆ 11వ తారీఖు గడువు కమిషన్ కూడా అంగీకరించింది. 5వ తారీఖు కాకుండా 11వ తారీఖు రాబోతున్నారు. అంటే ఆ లోపల 11వ తారీఖు లోపల ఇంకా ఏమైనా డేటా సేకరించే పనిలో కేసీఆర్ ఉన్నారా, కాళేశ్వరం పైన ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళా అనే అంశాలపైన ఇంకా ఏమైనా చర్చించే పనిలో కేసీఆర్ ఉన్నారా, అందులో భాగంగానే 11వ తారీఖు గడువు కోరారనేది అయితే